కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా గురువారం కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 10 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విద్యుత్ కోతలు ఉండేవన్నారు. ఇక హైదరాబాద్లోని పరిశ్రమల విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ విద్యుత్ కోతలు లేని నూతన భారతదేశాన్ని ఆవిష్కరించారని కిషన్ రెడ్డి చెప్పారు. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోడీ నాయకత్వంలో అధికారులతో సమన్వయంతో పనిచేసి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకుని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూశాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్ అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది. రైతులు